కంటిన్యూటీ తెలుగు. ఏపీ ప్రభుత్వం అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అమరావతి పనుల రీలాంచ్ వేడుక ఘనంగా నిర్వహించారు. ప్రధాని మోదీ అమరావతి పనులను ప్రారంభించారు. 3 ఏళ్ల కాలంలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. అమరావతి కేంద్రంగా కొత్త సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. తాజాగా ఏపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం అమరావతికి మరో కీర్తి కిరీటంగా మారబోతోంది. ఇందుకు ముహూర్తం ఖరారైంది. అమరావతి కేంద్రంగా క్వాంటం కంప్యూటరింగ్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు రంగం సిద్ధమవుతోంది. దేశంలోనే మొదటి అత్యాధునిక క్వాంటం వ్యాలీ టెక్ పార్కును అమరావతిలో నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో కీలక ఒప్పందాలు జరిగాయి. ఐబీఎం సంస్థ 176 క్యూబిక్ హెరాన్ ప్రాసెసర్తో క్వాంటం సిస్టమ్ 2ని ఏపీలో నెలకొల్పుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీతో జరిగిన ఒప్పందం దేశానికే చారిత్రాత్మకమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ, క్వాంటం కంప్యూటరింగ్ వంటి కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడం ముఖ్యమని చెప్పారు. క్వాంటం కంప్యూటరింగ్ భవిష్యత్ పాలనకు, ఆవిష్కరణకు పునాది అవుతుందని చంద్రబాబు వివరించారు. అందుకే అమరావతిని క్వాంటం వ్యాలీగా తీర్చిదిద్దాలని నిర్ణయించామని పేర్కొన్నారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో అమరావతిని తీర్చిదిద్దాలని ఐబీఎం, టీసీఎస్ సంస్థలను సూచించానని తెలిపారు. దేశంలో క్వాంటం ప్రయాణానికి ఐబీఎం క్వాంటం సిస్టమ్ 2 ఏర్పాటు కీలక మలుపు కానుందని సీఎం అభిప్రాయపడ్డారు. తక్కువ సమయంలోనే క్వాంటం వ్యాలీని నిర్మించాలన్నారు.